రైట్ సైడ్ ఉన్న ఆర్టరీ, దీన్ని రైట్ కొర్నరీ ఆర్టరీ అంటాం. ఇలా అయోటా నుంచి ఓపెన్ అవుతుంది అనమాట. ఈ రైట్ కొర్నరీ ఆర్టరీ నార్మల్ అనమాట. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఈ 3 పార్ట్స్ లో కూడా బ్లడ్ ఫ్లో ఈజ్ యూనిఫామ్ వితౌట్ ఎనీ స్టినోసిస్ ఆర్ అబ్స్ట్రక్షన్. సో దీన్ని నార్మల్ రైట్ కొర్నరీ ఆర్టరీ అంటాం. అలాగనే ఇప్పుడు లెఫ్ట్ కొర్నరీ ఆర్టరీ చూద్దాం. లెఫ్ట్ కొరనరీ ఆర్టరీ అనేది ఫస్ట్ లెఫ్ట్ మెయిన్. అది ఎలా డివైడ్ అవుతుందంటే మెయిన్ ఇంపార్టెంట్ వెజల్ ఆఫ్ ది హార్ట్, దట్ ఈస్ లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అన్నమాట. లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీ అనేది 2గా డివైడ్ అవుతుంది యూజువల్ గా. నెంబర్ 1 లెఫ్ట్ సర్కంఫ్లెక్స్, నెంబర్ 2 లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, ఎల్ఏడి సర్కంఫ్లెక్స్. కొంతమందికి 10% ఆఫ్ పాపులేషన్ కి లెఫ్ట్ కొరనరీ ఆర్టరీ 3గా డివైడ్ అవుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం కదా 3గా. ఒకటి సర్కంఫ్లెక్స్, ఇంకోటి ఎల్ఏడి, మూడవది రేమస్ ఇంటర్మీడియస్. అలా ఈ పర్సన్ కి 3గా డివైడ్ అయింది. ఇందులో మనం చూసేది ఏంటంటే ఇప్పుడు ఈ 3 వెజల్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయి. రైట్ కొరనరీ ఆర్టరీ కూడా నార్మల్ గానే ఉంది. ఈ రోజు మనం ఒక నార్మల్ యాంజియోగ్రామ్ చూస్తున్నాం. ఈ యాంజియోగ్రామ్ లో స్మూత్ బ్లడ్ ఫ్లో ఉంది అంటే పేషెంట్ కి ఇబ్బంది ఏమీ లేదు కొర్నరీ ఆర్టరీస్ పరంగా అన్నమాట. చూశారు కదా, కొరనరీ యాంజియోగ్రామ్ అనేది సాధారణంగా గుండెకి చేసే ఒక పరీక్షలో ఒక పరీక్ష. ఒక ఈసీజీ, 2D ఎకో, కొర్నరీ యాంజియోగ్రామ్, ఈ 3 టెస్టులు చేస్తే ఈ పర్సన్ కి హార్ట్ అటాక్ వస్తుందా రాదా అనేది మనం ముందరగానే తెలుసుకోవచ్చు. ఈసీజీ కానీ, ఎకో కానీ, కొర్నరీ యాంజియోగ్రామ్ కానీ మన కార్డియాలజిస్ట్ చేస్తారు. ఈ యాంజియోగ్రామ్ ఇప్పుడు చూసిన యాంజియోగ్రామ్ నార్మలే పెట్టాం మనం. ఫస్ట్ నార్మల్ తెలుసుకుంటేనే కదా అబ్నార్మల్ మనకు తెలుస్తుంది. అందుకని ఈరోజు నార్మల్ కొరనరీ యాంజియోగ్రామ్ గురించి మనము డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఈ బ్లడ్ వెజల్స్ అనేది అబ్నార్మల్ ఉన్నప్పుడు 3 రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి మందులు, రెండవది స్టెంటింగ్, మూడవది ఆపరేషన్. మీకు కానీ ఎవరికి కానీ ఒక అబ్నార్మల్ యాంజియోగ్రామ్ సీడీ మీ చేతిలో ఉన్నప్పుడు ఈ నార్మల్ సీడీ కంపేర్ చేసుకున్నారంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇందుకోసమే ఈరోజు మనము కొర్నరీ యాంజియోగ్రామ్, నార్మల్ కొర్నరీ యాంజియోగ్రామ్ గురించి తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి, ఈ యాంజియోగ్రామ్ అనేది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానీ, హార్ట్ అటాక్ వస్తుందేమో అని డౌట్ ఉన్న వాళ్ళకి కానీ, అదే టీఎంటీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి కానీ, వేరే ఇతర గుండె ఆపరేషన్ కోసం వచ్చినప్పుడు కానీ మనము యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మీరు చూసిన యాంజియోగ్రామ్ ఎవరిదంటే ఈ పేషెంట్ కి ఒక వాల్వ్ ప్రాబ్లం వచ్చింది. ఆ వాల్వ్ ప్రాబ్లంతో పాటు కొర్నరీ ఆర్టరీస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి చేసిన టెస్ట్. ఈ టెస్ట్లో కొర్నరీ యాంజియోగ్రామ్ నార్మల్ వచ్చింది కాబట్టి వీళ్ళకి బైపాస్ ఆపరేషన్ అవసరం లేదు, స్టెంట్ అవసరం లేదు. ఏదైతే వాళ్ళ వాల్వ్ ప్రాబ్లం ఉందో ఆ వాల్వ్ ప్రాబ్లం అటెండ్ చేస్తే సరిపోతుంది. సో కొర్నరీ యాంజియోగ్రామ్ నార్మల్ది మనం ఈరోజు చూసాం.